హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. జయలలిత వారసురాలు ఎవరు? ఆమె స్థానంలో అధికార అన్నా డీఎంకే పగ్గాలు ఎవరు చేపడతారంటే ఆమె స్నేహితురాలు శశికళ పేరు వినిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం సహా సీనియర్ నేతలంతా పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళను కోరగా, తాజాగా మరో సీనియర్ నాయకుడు కూడా వారితో గొంతు కలిపారు. అన్నా డీఎంకేలో బలమైన నేతగా పేరు పొందిన లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎం. తంబిదురై కూడా శశికళకే ఓటేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పగ్గాలు చేపట్టాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శశికళకు పార్టీని నడిపే సామర్థ్యం, అనుభవం ఉన్నాయని పేర్కొన్నారు. శశికళ జయలలితతో కలిసి 35 ఏళ్లు గడిపారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. రాజకీయ విరోధం కారణంగా ఆమెపై నకిలీ కేసులు నమోదు చేశారు. జైలుకి కూడా పంపారు. ఎన్నో ప్రమాదాల నుండి శశికళ జయలలితను కాపాడింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో అమ్మకు సలహాలిచ్చింది అని తంబిదురై అన్నారు. శశికళ సలహాల ప్రకారం నడుచుకోవాలని జయలలిత తనకు ఎన్నోసార్లు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. జయలలితను అన్నా డీఎంకే కార్యకర్తలు పురిచి తలవే అమ్మగా పిలిచేవారు. శశికళ అమ్మతో చాలా కాలంగా ఉండటంతో మేము ఆమెని చిన్నమ్మ అని పిలిచేవాళ్ళం. దీనిని జయలలిత గుర్తించడమే కాదు, ఎన్నడూ అభ్యంతరం కూడా చెప్పలేదు. అన్నా డీఎంకే వారసురాలు శశికళేనని చెప్పడానికి ఇదే నిదర్శనం అని తంబిదురై పేర్కొన్నారు. అంటే దీని అర్థం మెల్లమెల్లగా అందరూ సీనియర్ నేతలతో సహా శశికళకే ఓటేస్తున్నారు. అందరూ అనుకున్నట్లు శశికళ వల్ల జయలలిత చనిపోయిందా? లేదా? పార్టీ నేతలందరూ శశికళకే ఓటేస్తున్నప్పుడు శశికళ చెడ్డదా మంచిదా అని తమిళ ప్రజలు అనుకుంటున్నారు. తినగా తినగా మేడిపండు కూడా తీయగా ఉంటుంది. అలాగని పార్టీ నేతలందరూ ఓటేస్తుంటే శశికళ కూడా మంచిదైపోతుందా? ఒకవేళ శశికళే జయలలితను చంపి ఉంటే తమిళనాడు రాష్ట్రం ఏమవుతుందో అని తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!